నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇందుకోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 6. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మైకా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మహి కళ్ళలోకి సూటిగా చూస్తూ డైరెక్ట్గా అడిగేశాడు రుద్ర. అతని మాటలు విని మహి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. కొన్ని క్షణాలు కాలం ఆగిపోయినట్లు స్తంభించిపోయింది. తర్వాత గట్టిగా నవ్వింది. ఏమన్నారు? పెళ్ళా? మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు జరిగింది చాలు అంది సూటిగా చూస్తూ. అంతగా నేనేం చేశాను నిన్ను? విస్తుపోతూ అడిగాడు రుద్ర. ఏం చేశారా? ప్రతి క్షణం నన్ను చీప్గా చూస్తూ ఇష్టం వచ్చినట్టు అవమానించారు. నన్ను దియాకి ఒక అవసరంగా అనుకున్నారు, కానీ నేను మనిషినని, నాకు ఫీలింగ్స్ ఉంటాయని మీరు ఒక్కసారైనా అనుకున్నారా? మీ అవసరం కోసం అగ్రిమెంట్ పేరుతో నన్ను ఇక్కడ బంధించారు. అంతకంటే దారుణమే ఉంటుంది. మీరు నాకు మిగిల్చిన మార్క్స్ చూడండి అని చేతులు చాచి, ఇంకా ఏం ప్రూఫ్స్ కావాలి? మీరు ఎంతటి ఆరగంటో చెప్పడానికి అని కోపంతో ఎర్రబడిన మొహంతో గొంతు రెట్టించి అంది. ఆ మాటలు విన్న రుద్రలు కోపం సర్రున పొంగింది. దవడలు బిగుసుకున్నాయి. నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పనులు చేస్తూ నాకు మెంటలెక్కించింది నువ్వు అని కోపంగా అరుస్తూ ఒక్క క్షణం ఆగాడు. కూల్ రుద్ర, ఇది తొందరపడాల్సిన టైం కాదు అని తనలో తాను అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. గొంతు సవరించుకొని సారీ అన్నాడు. ఆ సారీ అతని హృదయం నుండి వచ్చింది అసలే కాదు, యాటిట్యూడ్ గట్టిగా ప్రతిధ్వనిస్తుంది. మహి వెటకారంగా నవ్వి, మీ సారీ వింటుంటే ఎవరో నాపై రాయి విసిరినట్టు అనిపిస్తుంది. అండ్ మీ మ్యారేజ్ ప్రపోజల్, వావ్, మీరు అడుగుతున్నట్టు లేదు, ఆర్డర్ ఇస్తున్నట్టుంది. మీరు రక్షా మాటలను సీరియస్గా తీసుకున్నారా అంది వేలాకోలంగా. రుద్రముఖం మళ్ళీ సీరియస్గా మారింది. అతని ఓపిక నశించిపోయింది. లుక్ మిస్ మైకా, దియా గురించి కాకపోతే నేను నీతో పెళ్లి గురించి అసలు మాట్లాడేవన్నే కాదు. నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదు. దియాను రక్షణ నుండి దూరం చేయకుండా ఉండడానికి నాకు నీ హెల్ప్ కావాలి. దియా నేను లేకుండా బ్రతకదు అని గొంతు పెంచి ముందుకు అడుగుపెట్టాడు. దియా నేను లేకుండా బ్రతకదు అన్న మాట విని మహి హృదయం కరిగిపోయింది. అప్పటిదాకా ఉన్న కోపావేశం చప్పున చల్లారిపోయింది. రక్ష రాగానే దియా ఎంత భయాందోళనకు గురైందో ఆమెకు గుర్తుకొచ్చింది. అవును, ఆ అమ్మాయిని చూడగానే దియా నిజంగా భయపడింది. ఆమె తనతో ఉండలేకపోతుంది అని తనలో తాను అనుకుంటూ ఉంది. ఆమె వైపే చూస్తున్న రుద్ర మైండ్లో ఏదో అనుమానం వచ్చింది. ఎవరినైనా లవ్ చేశావా అని అడిగి ఆమె సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్నాడు. అతని కళ్ళలోకి అలాగే చూస్తుంది మహి. పెళ్లి కాదనడానికి తను లవరున్నాడని అబద్ధం చెప్పొచ్చు, కానీ ఇప్పుడు తన ఆలోచన రుద్ర గురించి కాదు, దియా గురించి. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని, లేదు, ఎవరిని లవ్ చేయట్లేదు, నాకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలి అంది. రుద్ర చిన్నగా నిట్టూర్చి, నాకు ఆలోచించడానికి టైం లేదు. నేను రక్ష కంటే ముందే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆమె దియాను నా నుండి దూరం చేస్తుంది. ఈ మ్యారేజ్ కేవలం పేపర్స్కే పరిమితం. నా నుండి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నీ నుండి ఇంకేమీ ఆశించను. నాకు దియా మాత్రమే కావాలి. బదులుగా నీకెంత మనీ అయినా ఇస్తాను. మహి లైఫ్ గురించి కాస్త కూడా ఆలోచన లేకుండా బిజినెస్ డీల్ చేసుకుంటున్నట్టుగా అదే యాటిట్యూడ్తో సూటిగా అడిగాడు. ఆ మాటలకు మహి గుండె మండిపోయింది. ఏంటి, మనీ ఇస్తారా? నేను మనీ కోసమే పనిచేయడం లేదు. నాకు దియా అంటే ఇష్టం ఉంది. ఐ లవ్ హర్. లేకపోతే మీరు నన్ను బలవంతంగా ఆపిన రోజే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని ఎక్కడికైనా. ఓన్లీ మనీ కోసమే అయితే మీరు చెప్పింది చేసి ఏ గొడవ లేకుండా నా శాలరీ నేను తీసుకునేదాన్ని. కానీ నేను అలా అనుకోలేదు. పేరెంట్స్ లేని ఆ పాపకు వాళ్ళు లేని లోటు తెలియకూడదు అని ఆ చిట్టి మొహంలో సంతోషం చూడాలని హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ప్రేమగా చూసుకున్నాను. డబ్బుతో ప్రేమను కొనలేరు అని ఉక్రోషంగా అంది. రుద్ర మౌనంగా చూస్తున్నాడు. తన డబ్బు పడేస్తే ఎంతోమంది తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు, కానీ దియాను మహిళ ప్రేమగా చూసుకుంటారు అన్న నమ్మకం అతనికి లేదు. మహి కొన్ని క్షణాలు ఆగి అతని కళ్ళలోకి చూస్తూ, ఇది నా జీవితానికి సంబంధించిన బిగ్గెస్ట్ డిసిషన్. నాతో మీరు ఒక కొత్త బంధం కోరుకున్నప్పుడు దాని గురించి ఆలోచించే డెసిషన్ తీసుకోవడానికి కనీసం 24 hours టైం అయినా ఇవ్వరా నాకు అంది. రుద్ర ఆమె కళ్ళలోకి చూశాడు. సరే, ఎప్పుడూ లేని ప్రశాంతమైన స్వరంతో చెప్పి
మరొక మాట లేకుండా వెనుక తిరిగి ఆమె గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది కేవలం ఒప్పందం కాదు, భావోద్వేగ యుద్ధంగా మారింది. రుద్ర గది నుండి బయటికి వెళ్ళిన మహి అక్కడే నిలబడిపోయింది. జరిగినదంతా నిజంగా జరిగిందని నమ్మలేకపోతున్నట్లుగా. ఆమె కళ్ళు కాసేపు బ్లాంక్గా నేలను చూస్తూనే ఉన్నాయి. అతను నన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడా? షాక్ నుండి తేరుకోలేకపోతుంది. తల అడ్డంగా ఊపి డ్రెస్ తీసుకుని బాత్ చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. మరోవైపు రుద్ర బెడ్ మీద కూర్చొని సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మహిక ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే ఇంత త్వరగా నాకు ఇంకో అమ్మాయి ఎక్కడి నుండి వస్తుంది? దియా కూడా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అతనికి ప్రపంచం గురించి ఎటువంటి చింత లేదు. దియా ఫ్యూచర్ గురించిన ఆందోళన మాత్రమే అతన్ని కుదిపేస్తుంది. మహి డ్రెస్ మార్చుకుని వాటర్ తాగడానికి కిందకొచ్చింది. అప్పటికే టైం 10:30 అవుతుంది. అక్కడే హాల్లో కూర్చొని ఉన్న సరస్వతి ఆమెను చూడగానే, అమ్మ మహిక ఇల్లరా అని పిలిచింది. ఆంటీ, ఈరోజు ఇంత టైం వరకు పడుకోలేదా? రోజు 9 వరకే నిద్రపోతారు కదా అంటూ తన దగ్గరికి వెళ్ళింది మహి. మీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ సరస్వతి మహి చేయి పట్టుకుని ప్రేమగా పక్క కూర్చోబెట్టుకుంది. అమ్మ మహిక, రుద్రాంశ్ బాబుని పెళ్లి చేసుకోమ్మా. దియా కోసం. బాబు చెడ్డవాడు కాదు, పరిస్థితులు అతని కఠినతరం చేశాయి. అందుకే కొంచెం కోపంగా ఉంటాడు అంది. కొంచెం కోపంగా ఉంటాడా? కొంచెం కాదాంటీ, చాలా ఎక్కువ. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అతను కోపంగా ఉండడం, ఆర్డర్ ఇవ్వడం మాత్రమే చూశాను. నేను పెళ్లి చేసుకున్నా నా పేరు నన్ను ఎప్పటికీ అస్సలు పట్టించుకునే వ్యక్తితో ముడిపడి ఉంటుంది. నేను నా లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నానంటే అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. సరస్వతి ఆమె మాటలు ప్రశాంతంగా విని డీప్ బ్రీత్ తీసుకొని, అమ్మా, రుద్రాంశ్ బాబు ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు. నమ్మక ద్రోహం వల్ల అతని హృదయం రాయిగా మారింది. ఆపై అక్కభావాలను ఒకేసారి కోల్పోవడం చిన్న విషయం కాదు. లోపల నుండి విరిగిపోయాడు. వారి చివరి జ్ఞాపకం దియా. అతని పాప కోసం ఏదైనా చేయగలడు. ఆమె అతనికి సర్వస్వం. ఏమన్నారు? నమ్మక ద్రోహమా అని అడిగింది మహి. సరస్వతి ఏదో చెప్పేలోపే రుద్ర నుండి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసింది. ఆంటీ, ఒక బ్లాక్ కాఫీ తీసుకురండి అని ఫోన్ పెట్టేశాడు రుద్ర. బాబు కాఫీ తీసుకురమ్మన్నారు, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, ఆలోచించి నిర్ణయం తీసుకో, శుభవార్త చెప్తావని ఆశిస్తున్నాను అని చెప్పి సరస్వతి కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళగా మహి లేచి గదిలోకి వెళ్ళింది. ఆమె హృదయంలో ప్రశ్నల తుఫాను చెలరేగుతుంది. మనసంతా గందరగోళంగా మారింది. ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంది. కళ్ళు మూసుకున్న కాసేపటికి ఒక భయంకరమైన కళ ఆమెను చుట్టుముట్టింది. రక్ష దియా చేతిని గట్టిగా పట్టుకొని ఆమెను దాదాపుగా ఈడ్చుకుంటూ వెళ్తుంది. రుద్ర నిస్సహాయంగా మోకాళ్ళపై కూర్చొని ఉన్నాడు. దియా వెనక్కి తిరిగి చూస్తూ దీనంగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. రుద్ర, ఏమైనా చెయ్యండి ప్లీజ్, ఆమెను ఆపడానికి ప్రయత్నించండి అని అరుస్తుంది మహి. కాని రుద్ర మొద్దుబారిపోయినట్లుగా ఉన్నాడు. మహి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్ష చేతి నుండి దియాను విడిపించి చేతుల్లో ఎత్తుకుంది. దియాను నా నుండి తీసుకోవడానికి నీకు ఏ హక్కుంది? ఇచ్చేయ్ అని ఆమె చేతుల నుండి విసురుగా దియాను లాక్కుని వెళ్ళసాగింది రక్ష. దియా బోరును ఏడుస్తుంది. దియా అని అరుస్తూ ఒక్కసారిగా మహి కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె శరీరమంతా చెమటతో తడిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నో, ఇలా జరగడానికి వీల్లేదు. దిగ్గున లేచి మోహంపై చెమటను తుడుచుకుంటూ రుద్ర గదివైపు వెళ్ళబోయింది. కానీ మరుసటి క్షణం ఆగి, వద్దు, తన గదిలోకి ఎవరు రావడం అతనికి ఇష్టం ఉండదు అనుకుని దియా గదికి వెళ్ళింది. లోపలికి అడుగుపెట్టి బెడ్ వైపు చూసేసరికి పడుకున్న దియా పక్కన కూర్చొని ఉన్నాడు రుద్ర. దియా చిన్న చెయ్యి అతని చేతిలో ఉంది. రుద్ర హృదయం ఒక వింత అనుభూతితో నిండిపోయింది. డోర్ సౌండ్ అవ్వడంతో తన వైపు చూశాడు రుద్ర. అతన్ని చూస్తూ సైలెంట్గా వెళ్ళి దియాకు మరోవైపు కూర్చుంది. తను ఏం చెప్తుందా అని తన వైపే చూస్తున్నాడు రుద్ర. మహి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను కానీ అంది. ఆ మాటలు విన్న రుద్ర కళ్ళు మెరిశాయి. చెప్పు, నీకేం కావాలి? సూటిగా అడిగాడు. అంత పెద్ద డిమాండ్ కాదు, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంది సీరియస్ టోన్తో. చెప్పు, ఏంటవి? మీరు మీ బిహేవియర్ మార్చుకోవాలి. యారగెంట్గా కాకుండా స్మూత్గా ఉండాలి. నేను దియాను నా ఓన్ వేలోనే చూసుకుంటాను. మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. అండ్ మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకోం. మీరెప్పుడూ హద్దులు దాటకూడదు
అలాగే నా తమ్ముడు హాలిడేస్కి వచ్చినప్పుడల్లా తను కూడా నాతోనే ఇక్కడే ఉంటాడు అని చెప్పింది. రుద్ర ఆమె వైపు కొన్ని క్షణాలు చూశాడు. అతనికి చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. కానీ నవ్వి తల ఊపుతూ ఓకే, ఐ అగ్రీ అంటూ కొంటెగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు అంది తీక్షణంగా చూస్తూ. ఏం లేదు, నువ్విప్పుడు నాతో ఒకే బెడ్లో ఉన్నావు. నీ సొంత రూల్స్ నువ్వే బ్రేక్ చేస్తే అప్పుడు నువ్వు శిక్షించుకుంటావా అన్నాడు కొంటెగా. ఇప్పుడు వేరు, దియా మన మధ్య ఉంది. కానీ నేను మిమ్మల్ని నాతో ఒంటరిగా పడుకోనివ్వను. మన పెళ్ళి అందరిలా ప్రేమతో జరగడం లేదు, బలవంతం వల్ల జరుగుతుంది అంది. రిలాక్స్, నాకు కూడా నీతో కలిసి పడుకోవడంలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నిజానికి నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం. కానీ పరిస్థితి దృష్ట్యా చేసుకోవాల్సి వస్తుంది. నీ కండిషన్స్ అన్నింటికి నేను అంగీకరిస్తున్నాను. ఇది మన ఇద్దరికీ అగ్రిమెంట్ పెళ్ళి మాత్రమే అన్నాడు. చిన్నగా తలాడించింది మహి. తర్వాత ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఇప్పటిదాకా గందరగోళంతో నిండిపోయిన రుద్ర మనసు తేలికపడి మనసులో భారమంతా దిగిపోయినట్టుగా అనిపించింది. మహికి లోపల పెళ్లి తర్వాత లైఫ్ గురించి ఆందోళన ఉన్న దియా గురించి సంతృప్తిగా ఉంది. ఒక చిన్న ప్రాణం తన జీవితాన్ని ఈ విధంగా మలుపు తిప్పుతుందని, వింత బంధంతో ముడిపెడుతుందని తను అస్సలు ఊహించలేదు. దియాను ప్రేమగా చూస్తూ తల నిమిరి గట్టిగా ఊపిరి పీల్చుకుని రుద్ర వైపు చూసింది. ప్రశాంతమైన వదనంతో సీలింగ్ వైపు చూస్తున్నాడు. అవును, దియా అత్త 3 రోజులు పెళ్లి చేసుకుంటుంది కదా, మరి మీరేమనుకుంటున్నారు అని అడిగింది మహి. రుద్ర తన వైపు చూసి, మనం రేపు పెళ్లి చేసుకోబోతున్నాం, మన పెళ్ళిని త్వరగా రిజిస్టర్ చేయించుకోబోతున్నాం అని ఏమాత్రం సంకోచించకుండా అన్నాడు రుద్ర. ఏంటి రేపా? మహి కళ్ళు పెద్దవి చేసింది. ఎందుకు రేపు ఇంత త్వరగా? నేను ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోలేదు అంది. ప్రిపరేషన్స్ ఎందుకు? నువ్వేమైనా ఆనందంగా పెళ్లి చేసుకుంటున్నావా అని నిర్మోహమాటంగా అన్నాడు. లేదు, కానీ ప్రతి అమ్మాయికి కనీసం పెళ్లి కూతుర్లా రెడీ అవ్వాలి అని కల ఉంటుంది కదా. నేను మీలాంటి ఆరగిడ్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నప్పటికీ నా డ్రెస్సింగ్ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను అంది. ఆమె అమాయకమైన కోపాన్ని చూసి రుద్ర ముఖంలో ఒక చిన్న చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వును వెంటనే దాచి, సరే, రేపు మార్నింగ్ సరస్వతి ఆంటీని తీసుకుని షాపింగ్కి వెళ్ళు. నీకు కావలసినవని కొనుక్కో. మనం ఆఫ్టర్నూన్ వరకు మ్యారేజ్ రిజిస్టర్ దగ్గరికి చేరుకోవాలి. పెళ్ళి ఇంట్లో సింపుల్గా జరుగుతుంది, తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి తన వైపు ఒక క్షణం చూసి గది నుండి వెళ్ళిపోయాడు. మహి ఆలోచనలు మరింత గందరగోళంగా ఉన్నాయి. నేను నిజంగా పెళ్లి చేసుకోబోతున్నానా? ప్రేమ లేకుండా, హ్యాపీనెస్ లేకుండా. ప్రీతికి ఈ విషయం తర్వాత తెలిస్తే నన్ను చంపేస్తుంది, ముందే చెప్పాలి అని అనుకుని దియా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి అడుగు పెట్టగానే టెన్షన్ పడుతూనే మొబైల్ తీసుకుని ప్రీతికి ఫోన్ చేసింది. హలో, ఇంత రాత్రి చేశావేంటే? నిద్రమత్తుగా వినిపించింది ప్రీతి స్వరం. ప్రీతి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను అంది మహి మెల్లిగా. మహి, మార్నింగ్ చెప్పొచ్చు కదా, టైం చూడు, నేను కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను అంది ప్రీతి. నేను ఇప్పుడే చెప్పాలి, లేకపోతే రేపు నువ్వు నన్ను చంపేస్తావు మొండిగా అంది మహి. ప్రీతి నవ్వుతూ, మళ్ళీ ఏం చేశావు అంది. నేను ఇంకా ఏం చేయలేదు, కానీ రేపు చేస్తాను. టక్కున కళ్ళు తెరిచింది ప్రీతి. నన్నెందుకే భయపడుతున్నావు? క్లియర్గా చెప్పు, ఏం జరిగింది? మధ్యరాత్రి ఫోన్ చేశావు, పైగా చాలా వింతగా మాట్లాడుతున్నావు. నువ్వు బాగానే ఉన్నావా? లేదా ఆ డెవిల్ మళ్ళీ ఏమైనా చేశాడా? చెప్పు, నేనొచ్చి అతన్ని చూసుకుంటాను అంది ప్రీతి. మహి గట్టిగా ఊపిరి పీల్చుకొని, ప్రీతి, నేను రేపు ఆ డెవిల్నే పెళ్లి చేసుకుంటున్నాను టపాటపా చెప్పేసింది. ప్రీతి కళ్ళు పెద్దవి చేస్తూ దిగ్గున లేచి కూర్చుంది. దెబ్బకు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఏంటి, నీకు పిచ్చిగాని పట్టిందా? పెళ్లి చేసుకోవడానికి వేరే ఎవరు దొరకలేదా? ఒక్క రోజులోనే అతనితో ప్రేమలో పడ్డావా? నిన్నటి వరకు నువ్వు అతని ముఖం చూడాలని కూడా అనుకోలేదు. నిన్న జాబ్ వదిలేస్తానని చెప్పి ఈరోజు ఏకంగా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. జోక్ చేస్తున్నావా? ప్రీతి ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. లేదు ప్రీతి, నేను జోక్ చేయడం లేదు, సీరియస్గా చెప్తున్నాను. అండ్ నువ్వు నా పెళ్ళికి రావాలని కోరుకుంటున్నాను అని అంది. ప్రీతి కోపం ఎక్కువైంది. మహి, అతన్ని నేనేం చేశాడో నీకు గుర్తుందా? పెళ్లి తర్వాత నిన్ను హింసించే పూర్తి హక్కు అతనికి ఉంది. నువ్వు అతని బానిసవుతావా? సీరియస్గా అంది. మహి గట్టిగా ఊపిరి పీల్చుకొని, లేదు, నేను ఇదంతా దియా కోసమే చేస్తున్నాను.
అంది. ప్రీతి ముఖంలో కోపం ఒక క్షణం స్తంభించిపోయింది. నాకు తెలుసు నువ్వు ప్రతి చిన్న పాపలో మిన్నీ కోసం వెతుకుతావని. కానీ మహి, ఈ ప్రేమలో నిన్ను నువ్వు మర్చిపోకు. మిన్నీ ఇప్పుడు తిరిగి రాదు. అండ్ దియాని రెస్పాన్సిబిలిటీ కాదు అని అంది కంచంతో కూడిన బాధతో. ఆ మాటలు వినగానే మహి కళ్ళు చెమర్చాయి. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. సారీ మహి, నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు. కానీ నువ్వు బ్రేక్ అవ్వడం నేను చూడలేను. ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం. అలాంటి వ్యక్తితో నువ్వు లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు అంది. ప్రీతి, రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా రా ప్లీజ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. గుండె బరువెక్కింది. ఆమె కళ్ళ ముందు ఏదో రూపం లీలగా కదలాడి కళ్ళు దారలుగా వర్షిస్తున్నాయి. బెడ్ మీద పడిపోయిన తను 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మిన్నీ తన చెల్లి, 4 సంవత్సరాల చిన్న సోల్. ముద్దుగా బొద్దుగా ఉండే తనను చేతిలో ఎత్తుకుని ఆడిస్తూ గోరు ముద్దలు తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంది. తనని ఒక ప్రమాదంలో కోల్పోయింది మహి. ఒక అమాయక చిరునవ్వు శాశ్వతంగా మాయమైపోయింది. మహి కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు దిండును తడిపిస్తున్నాయి. దియా, నీలో మినీని చూస్తున్నాను. అందుకే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు అనుకుంటున్నాను. నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది మహి. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అదే బాధలో నిద్రపోయింది. మార్నింగ్ కళ్ళు తెరిచిన మహికి ఈరోజు డిఫరెంట్గా అనిపించింది. రోజులా ఆమె పెదాలపై చిరునవ్వు లేదు. ఆమె ముఖంలో ప్రశాంతమైన కాంతి కూడా లేదు. విచారంగా ఉంది. ఈరోజు ఆమె పెళ్లి రోజు. మనసంతా ఏదో తెలియని టెన్షన్, కన్ఫ్యూషన్తో ఏదోలా ఉంది. లేచి దియా గదికి వెళ్ళింది. దియా ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. మహి ఆమె పక్కన కూర్చొని తలను ప్రేమగా నిమురుతూ ఉంది. చిట్టి తల్లి, నువ్వు మీ మామయ్య నుండి ఎప్పటికీ విడిపో. నేను నిన్ను రాంగ్ హ్యాండ్స్లో పడనివ్వను. నీకోసమే నీ కోపిష్టి మామయ్యను పెళ్లి చేసుకుంటున్నాను అంది. ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే మహి ఈరోజు వాడిపోయిన గులాబీలా ఉంది. దియా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తను లేవగానే ఆమె చేసిన మొదటి పని మహిని గట్టిగా కౌగిలించుకోవడం. ఆ చర్యకు మహి పేదాలపై చిరునవ్వు విరిసింది. గుడ్ మార్నింగ్ మై లవ్ అంటూ తనని ప్రేమగా గుండెకు హత్తుకొని సంతృప్తిగా బ్రీత్ తీసుకుంది మహి. ఆ తరువాత ఏం జరగబోతుంది? మహి రుద్రాంశుల పెళ్లి ఎలా జరగబోతుంది? దియా ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళ పెళ్లి గురించి తెలిసి రక్ష, సమీర్ ఎలా రియాక్ట్ అవుతారు? దియాతో రుద్ర, మహికల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహ కందని మలుపులతో, మీ మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.